నెల్లూరు పొలిటికల్ అప్డేట్స్ చూద్దాం. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడటం ఆ పార్టీలో కలకలం రేపింది. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తున్న సీనియర్ నేత కీలక సమయంలో పార్టీ నుంచి వైదొలగడంతో దాని ప్రభావం ఎన్నికలపై చూపుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు 2 లోక్సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలను సాధించాలని ఆ పార్టీ భావించింది. కానీ ఒక్కసారిగా 3 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడారు. అనంతరం పార్టీని ఒక తాటిపైకి తెచ్చేందుకు నేతలు కృషి చేస్తున్న తరుణంలోనే వైసీపీకి వేమిరెడ్డి దూరం కావడం ఆ పార్టీ నేతలు కార్యకర్తలను కలవరపరుస్తోంది. వచ్చే ఎన్నికలలో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. పార్టీలోని నేతలతో సమావేశమవుతూ ఆయా ప్రాంతాల్లోని వివాదాలను పరిష్కరించేందుకు కృషి చేశారు. ప్రధానంగా ఉదయగిరి, కావలి, కోవూరు నియోజకవర్గాలలో కింది స్థాయి నేతల మధ్య ఉన్న విభేదాలపై వేమిరెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని సర్ది చెబుతూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఉదయగిరి సమన్వయకర్తగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆ తర్వాత అక్కడి నేతలు ఆయనకు మద్దతు ఇవ్వలేదు. దీంతో వేమిరెడ్డి జోక్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి, ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డితో చర్చించి వారందరూ పార్టీ కోసం పనిచేసేలా కృషి చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అటు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక నేతలను తాను అండగా ఉంటానని చెప్పి ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసేలా ఒప్పించారు. పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన మన్నెమాల సుకుమార్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో కూడా స్థానిక నేతలను సమన్వయపరుస్తూ వస్తున్నారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఒకవైపు సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ మరోవైపు రాజకీయ కార్యకలాపాలను కూడా కొనసాగిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ఆయన పార్టీకి దూరం కావడం తమకు నష్టాన్ని కలిగిస్తుందని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో వేమిరెడ్డికి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని, ఇప్పుడు వారంతా వైసీపీకి దూరం అవుతారని, ఇది తమకు నష్టాన్ని కలగజేస్తుందని అభిప్రాయపడ్డారు. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి పార్టీ కార్యకలాపాలను కూడా చురుగ్గా కొనసాగించారు. పార్టీ జిల్లా కార్యాలయ నిర్వహణతో పాటు ఆయా కార్యక్రమాలయ్యే ఖర్చును కూడా స్వయంగా భరిస్తున్నారు. ప్రస్తుతం వేమిరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉండడంతో పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన వెంట నడిచే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా తనకు మద్దతిచ్చే నేతల వివరాలను వేమిరెడ్డి బృందం సేకరిస్తోంది. కావలి నియోజకవర్గంలో వేమిరెడ్డికి సొంత ఓటు బ్యాంక్ ఉంది. ఆయన స్వగ్రామం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో 3 మండలాల్లో వేమిరెడ్డి ప్రభావం ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు వేమిరెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో పాటు 5 కార్పొరేటర్లు వేమిరెడ్డికి మద్దతు ప్రకటించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కూడా ఆయనకు సంఘీభావాన్ని తెలుపుతున్నారు. దీంతో ఆయా మండలాల పరిధిలో వైసీపీని వీడే అవకాశం ఉన్న నాయకులను గుర్తించి వారి స్థానంలో ప్రత్యామ్నాయ నేతలను పెట్టుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కీలక నేతలు వేమిరెడ్డి వెంట వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు సూచనలు ఇచ్చారు. కొందరు నేతలు మాత్రం పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పలువురు నేతలు తమ వైపు వస్తారని వేమిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. వేమిరెడ్డి వెంట ఎంతమంది వైసీపీ నేతలు నడుస్తారు అనే విషయం త్వరలోనే స్పష్టం కానుంది.
ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడటంతో ఆ పార్టీలో అంతర్మతనం మొదలైంది. ప్రధానంగా వేమిరెడ్డి వెళ్ళిపోవడం వల్ల పార్టీకి ఏ మేర నష్టం జరుగుతుందనే విషయం మీద కూడా జిల్లా నేతలంతా కూడా చర్చించుకున్న పరిస్థితి. ప్రధానంగా మనం గమనిస్తే వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా వేమిరెడ్డి పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉంటున్నారు. 2018లో ఆయన జగన్ నిర్వహించిన పాదయాత్రలో ఆయన కలిసి పార్టీలో చేరారు. అంతేకాకుండా కూడా ఆ సంవత్సరమే ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అప్పటి నుంచి కూడా జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన లోక్సభకు పోటీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్ ఆదేశించడంతో అందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి అక్కడ ఉన్న పార్టీ పరిస్థితిని కూడా ఆయన స్వయంగా అధ్యయనం చేశారు. ఉదయగిరి, కావలి, నెల్లూరు సిటీ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీలో కొన్ని విభేదాలు ఉండడంతో నేతల మధ్య వాటన్నింటి కూడా సర్దుబాటు చేసేందుకు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఉదయగిరికి సంబంధించి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయడంతో ఆయన సోదరుడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించింది. కానీ ఆయన నియామకాన్ని అక్కడ స్థానిక నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డితో పాటు చేజర్ల సుబ్బారెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డితో పాటు ఇతర నేతలంతా కూడా వ్యతిరేకించిన అప్పటికీ వాళ్ళంతా కూడా ఆయన కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. కానీ వేమిరెడ్డి లోక్సభ పోటీ చేస్తున్నానని చెప్పడంతో ఆయన ఆ నియోజకవర్గానికి వెళ్లి ఆ నేతలందరినీ కూడా కలిపి ఒక ఏకతాటిగా కూడా పనిచేయాలని చెప్పి కూడా సూచించిన పరిస్థితి. దాదాపు 3 సార్లు ఆయన ఉదయగిరిలో పర్యటించారు. అదేవిధంగా కావల్లో కూడా ఎమ్మెల్యేతో పాటు స్థానిక నేతలకు కూడా విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను కూడా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం సంబంధించి కూడా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను వ్యతిరేకిస్తున్న నేతలను కూడా ఆయన కలుపుకొని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా పలు సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా కూడా గూడూరు, వెంకటగిరి, సుళ్లూరుపేట నియోజకవర్గాల్లో కూడా ఆయన వైసీపీ నేతలతో సమావేశమవుతూ వచ్చే ఎన్నికల్లో కూడా గత ఎన్నికల మాదిరిగానే 10కి 10 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లు కూడా గెలిపించాలని చెప్పి కూడా నేతలందరూ కూడా చెప్పారు. ఇదే తరుణంలో ప్రస్తుతం ఆయన పార్టీని వీడడంతో దాని ప్రభావం జిల్లా వ్యాప్తంగా కూడా ఉంటుందని చెప్పి కూడా నాయకులు భావిస్తున్నారు. అంటే ఆయన సేవ, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు. అంతేకాకుండా కూడా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఆయన చేపట్టిన అమృతధార పథకం కింద ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకంతా కూడా తాగునీటిని అందిస్తున్నారు. దాంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజలందరికీ కూడా చేరువయ్యారని చెప్పుకోవచ్చు. ఈ కీలకమైన తరుణంలో ఆయన పార్టీని వీడటంతో పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో కూడా ఆయన అభిమానులు ఉన్నారు. వారంతా కూడా ఆయనకు వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. అంటే వేమిరెడ్డికి పోటీగా ఎవరిని దించాలనే విషయం మీద కూడా వైసీపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీకి లోక్సభ పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి పార్టీని వీడడంతో వెంటనే తెలుగుదేశం నేతలంతా కూడా ఆయన సంప్రదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ కూడా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నుంచి కూడా పోటీ చేయాలని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఏ మేర నష్టం జరుగుతుందనే విషయం కూడా పార్టీ నేతలు చర్చిస్తున్న పరిస్థితి. ఈ నష్టం ఎంతమే ఉంటుందనే విషయం ఎన్నికల తర్వాతే కూడా వెల్లడే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.